ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణే నమః. ఓం నమ శివాయ నమః. నిన్న మనం ఉపశమ ప్రకరణం ఇంట్రడక్షన్ నిన్న చెప్పుకున్నాం. ఈ రోజున ఏంటంటే ఉపశమ ప్రకరణంలో ఎపిసోడ్ నెంబర్ 1 చెప్పుకుందాం. ఇందులో వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నా అంటే ఈ ప్రకటనలో శ్రీరామునికి గత బోధిస్తున్నాడు. శ్రీరాముడుకు శ్రద్ధగా వింటున్నాడు. శ్రీరాముడికి ఆయన చెప్తున్నాడు, భగవంతుడు శ్రద్ధగా వింటున్నాడంటే మనం కూడా శ్రద్ధగా వినాలని. రాముడికి తెలియదని కాదు, ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణ. ఆయన అంత శ్రద్ధగా వింటున్నాడంటే వశిష్ఠ మహర్షి దగ్గర మనం ఇంకా శ్రద్ధగా వినాలి. శ్రీరాముడికి ఏం చెప్తున్నా అంటేనా, మనోనిగ్రహం ప్రధానం కాదు రామా. మనసు నిగ్రహించు, మనోనిగ్రహం కావాలి. కానీ దానికంటే ముఖ్యమైనది మనస్సు ఉపశమము. అదే పరమగతి. మనస్సుని నిగ్రహించడం, బంధించడం అట్ట కాదు. మనం చేయవలసిందంటే మనస్సుకి ఉపశమనం చేయాలి. అంటే ఉపశమం అంటే మనశ్శాంతిని పొందాలి. అప్పుడు మనస్సు ఉపశమం అవుతుంది. అంతేగాని మనసుని దిగ్బంధం చేయాలి, అష్టదిగ్బంధం చేయాలి, చేయాలి అనుకోవడం పొరపాటు. ఈ మనో ఉపశమమే పరమగతి. అదే మనకు పరమగతి. అందుకొరకనే ఇది అది దేని దయల్సిందే. వైరాగ్య ప్రకరణం మనం నేర్చుకున్నాం, ఈ దూరం ముముక్ష ప్రకరణం నేర్చుకున్నాం. ఆ బోధలే మన ప్రాముఖ్యత అనుకున్నాం కదా. దాని తర్వాత అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విభాగం ఈ మన చిత్తోపశమ ప్రకరణం. అంతది ముముక్ష ప్రకరణం లాగా. తర్వాత వైరాగ్య ప్రకరణం ఎంత ముఖ్యమో ఇది కూడా ఈ ఉపశమ ప్రకరణం అంతా చాలా ఇంపార్టెంట్. కాబట్టి శ్రద్ధగా వినరామా అని చెప్తున్నాడు. అని చెప్పిన విష్ణు మహర్షి ఒక శ్లోకంలో బిగించేశాడు. ఉపశాంత మన శాంత స్వరూపే నిత్యనిష్ఠిత. ఉపశాంత అంటే ఉపశమించిన మనసుతోని ఎంత శాంత. అప్పుడు నీకు మనసుకి ఉపశమిస్తే అప్పుడు నీకు ఏం మిగులుతుంది? శాంతి వస్తుంది, మనశ్శాంతి వస్తుంది. అది ఆ స్వరూపం నిత్యనిష్ఠత. దాన్ని ఎప్పటికీ మనం నిష్ఠతో నిలుపుకోవాలి. నిత్యం కూడా శాంతంగా మనం నిలుపుకోవాలి. శాంతమైన మనసుతో మనం ఉండాలి. ఎప్పుడైనా మన మనసులో గందరగోళం పెట్టుకోకూడదు. శాంతమైన చిత్తం కలిగి ఉండాలి. దేనికి భయపడకూడదు, దుఃఖాలు ఇది కాకూడదు. ప్రశాంతంగా ఉంచుకోవాలి. అదే కరెక్ట్ పద్ధతి. అప్పుడు మనకు క్రోధాలు గీదాలు ఇవన్నీ ఏమీ రావు. అన్నిటికీ మనసే కారణం. కాబట్టి మనసుని ఉపశమించు. అప్పుడు నీకు శాంత స్వరూపంలో ఉంటుంది మనసు. అప్పుడు నీకు నిత్యనిష్ఠత ఎప్పటికీ అట్లా శాంతంగా ఉంటుంది రామా అని చెప్పాడు. ఇంకోటి సతస్య బంధో నతస్య బంధో మోక్ష సబ్రహ్మైవ న సంశయ. నతస్య బంధో, నువ్వు బంధుడి కాదు రామా. నా తస్య బంధ, నువ్వు బంధుడు కాదు. నా మోక్షం పొందేవాడి కాదు. సబ్రహ్మైవ, నువ్వు సాక్షాత్ బ్రహ్మస్వరూపుడివి. నువ్వు నీకు బంధనాలు లేవు. మోక్షం, నీకు బంధం లేదు, మోక్షం విముక్తి లేదు. అనుకునే నీకు మోక్షం విముక్తి లేదు. నీకు బంధం ఉంటే కదా నీకు విముక్తి ఉండే. అది ఈ రెండూ లేవు నీకు. మరి నువ్వు ఎవరయ్యా అంటే సబ్రహ్మ, సాక్షాత్ బ్రహ్మస్వరూపానివి. నా సంశయ, అందులో ఎటువంటి సందేహం లేదు. నువ్వు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు కాబట్టి నువ్వు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు తత్వాన్ని నిత్యం ఉన్నవాడు నువ్వు.
పరబ్రహ్మ స్వరూపం అంటే ఏంటి? నువ్వు పరబ్రహ్మ స్వరూపతత్వంలో ఉన్నవాడివి. అర్థమైంది కదా? అంటే రామా, నువ్వు సాక్షాత్ నీకు ఏ బంధం లేదు, ఏ దుఃఖం లేదు, ఏ విముక్తి లేదు. నీవు సబ్రహ్మ, నువ్వు బ్రహ్మస్వరూపుడివి. నీవు సబ్రహ్మ, నీకు ఎటువంటి ఇది లేదు. నీకు ఇంకొక బంధం వస్తుంది ఏమిటి సంశయం లేకుండా నేను చెప్తున్నాను నేను గురువుగా అని చెప్పాడు. మనస్సు కనుక మనకు శాంతపడితే కర్తృత్వం అనేది కరిగిపోతుంది. ఎందుకు చెప్తున్నాడు ఈ వశిష్ఠ మహర్షి? మరి ఈ మనస్సు ఉపశమం దాని గురించి అంటే ముఖ్యంగా మనస్సు కనుక శాంత పడితే కర్తృత్వ భావం పోతుంది. అన్నిటికీ అదే కదా కర్తృత్వం అంటే నాది, నేను నాదులు పోతాయి. అన్నిటికీ మూల కారణం మానవుడికి నేను నాదులు పోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటి ఫస్ట్ నేను నాది పోవటమే ముఖ్యమైనది. ఆ కర్తృత్వం నీకు నేను నాది పోతే ఆ కర్తృత్వం ఎప్పుడు ప్రశాంత చిత్తంగా మనసుండి ఉపశమనంగా ఉంటే నీకు ఎవరికైనా కర్తృత్వం పోతే మనసు శాంతిస్తుంది. దానివల్ల కర్తృత్వం కరిగిపోతుంది, ప్రశాంతిస్తుంది. దానివల్ల కర్తృత్వం పోయిందంటే భోక్తృత్వం కూడా పోతుంది. కర్తవు నువ్వు కానప్పుడు నువ్వు భోక్త నువ్వు కాదుగా. ఎవడు కర్తను వాడే అనుభవిస్తాడు. చేసే పని మీద మంచిగా చెడు కానీ కర్త ఎవరో అతనికే వస్తుంది ఫలితం. కానీ నువ్వు కర్త కానప్పుడు ఆ ఫలితానికి నీకు సంబంధం లేదు, నీకు అసలు ఏ సంబంధం ఉండదు. భోక్తృత్వం నశించిపోతుంది, అహంకారం ధరిస్తుంది. దీనివల్ల ఏమైంది? అహంకారం అంటే నేను నాదు అనేవి మొత్తం వెళ్ళిపోతాయి. అదే ముఖ్యమని చెప్పాను. ఇప్పుడు అది అహంకారం, నేను నాది అనే తత్వం మొత్తం ద్రవించిపోతుంది. అంటే అది మొత్తం కూలిపోతుంది, అది ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు జీవుడు అనుభవించేది ఏంటిగా? కర్తవ్యం లేదు, భక్తృత్వం లేదు, అహంకారం లేదు, దానికి నాది నీదని లేదు. అప్పుడు నేను ముక్తుడిని నేను బంధుడిని కాదు, ముక్తుడిని కాదు అని ఆ మానవుడికి, అతనికి భావించిన వాడికి, మోక్షకుడికి, అతనికి ఎప్పుడు నేను ముక్తుడిని అనుకోడు, నాకు బంధం ఉంది అని కూడా అనుకోడు. ఈ స్పష్టమైన జ్ఞానం అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇది స్పష్టీకరిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. ఇప్పుడు ఉపశమనం అయితే నీ కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు, నీ ప్రశాంతత వచ్చి నీ కర్తవు కాదు, భోక్తవు కాదు, ముక్తుడి కాదు, బంధుడి కాదు. ఇది స్పష్టమైన జ్ఞానం. ఇక దీన్నే ఉపనిషత్తులు ఏం చెప్పినంటే ఉపశమం శాంతం శివమద్వైతం. అంటే ఈ జగత్తు ఉపశమించినట్టు కనపడుతుంది. ఇక దీన్ని యొక్క ఈ తాత్పర్యం నీకు చెందవు. నీవు ఎక్కడ ఉంటావు? తురీయ అవస్థలో ఉంటావు. జగత్తు ఉపశమించిన స్థితి, జగత్తుతో తాత్పర్యం చెందడం అనేది పోతే ప్రపంచోపశమనం. ఈ ప్రపంచంతో నీకు తాత్పర్యం చెందకుండా ఉంటే వచ్చిన శాంతం అనే నీ మనసులో కలుగుతుందో అది శివమద్వైతం. శివం అంటే పరబ్రహ్మ స్వరూపంలో నువ్వు ఉన్నట్టే. ఒకటి జగత్తు పురుషమైన స్థితి అంటే పరబ్రహ్మ స్వరూపంలో ఉండడం అంటే ఆ తురీయ స్థితిలో నువ్వు ఉన్నట్టే లెక్క. ఈ అవస్థలో పోతే ఇది నువ్వు తురీయ అవస్థలో చేరుకున్నట్టు. ఎప్పుడు ప్రపంచ ఉపశమం కలిగితే ప్రపంచాన్ని తారకం చెందకుండా నీకు ఆ బ్రహ్మస్వరూపం ఉందే నువ్వు లీనమైపోతే అప్పుడు నువ్వు సాక్షాత్తు తురీయ స్థితి. అది ఈ 3 అవస్థలు దాడిన 4వ అవస్థ తురీయ అవస్థ. ఇదివరకు మనం చెప్పుకున్నాం దీని గురించి. ఇక పోతే ఇంకోటి ఏంటంటే ఆ తురీయ స్థితిలో ఉండాలని చెప్పాడు. దీన్నే శంకరాచార్య వారు ఏం చెప్పారు చూద్దాం. ఆయన కూడా బంధ మోక్షాలు ఉపాధి కల్పితం. ఆయన కూడా ఏం చెప్పాడంటే ఈ బంధం మోక్షం మనకున్న బంధ మోక్షం ఇవన్నీ కూడా ఉపాధి చేత కల్పించండి ఒక భ్రమ. మన ఈ శరీరం ఉపాధి అంటే మన శరీరం మనకు కనపడేటువంటి ఈ
ఆ బ్రహ్మ శరీరం. ఇదంతా బ్రహ్మే శరీరం అంటే బ్రహ్మ అనుకున్నాం కదా. ఈ శరీరానికి బంధం లేదు, మోక్షం లేదు. నీకంట బంధం మోక్షంగా కనపడుతున్నాయి అంటే అది ఈ ఉపాధికే కానీ నీకు నీ నీ యొక్క బ్రహ్మస్వరూపం ఆత్మస్వరూపానికి ఆత్మకు కాదు. ఆత్మ పర్మనెంట్. ఈ అశాస్త్రం ఆత్మానుభూతికి నువ్వు చెందుతావు అని చెప్పారు. అదే ఇష్టాద్వైతం వారు సామాన్యాచార్య ఆ గురువు గారు చెప్పిందంటే ఉపశమం అంటే ఈశ్వరుని ఆ పరమాత్ముడైన ఆయన యొక్క అనుభవ జ్ఞానం కలుగుతుంది నీకు. అంటే విష్ణు భక్తిని కలుగుతుంది. విష్ణువుని ఆరాధించి తన్మయత్వం చెందిపోతావు. ఆ ఈశ్వర అనుభూతితోని నీకు విశ్రాంతి లభిస్తుంది. ఆ పరమేశ్వరు యొక్క అనుభూతితో నీకు అనుభవంతో విశ్రాంతి లభిస్తుంది అంటారు వారు. ద్వైత వాళ్ళు ఏమంటారంటే ఉపశమం అంటే భగవదాధీన చిత్తశేశ్వరం, భగవంతుడు అధీనం ఉంది. ఈ ఉపశమం చెందించాలంటే ఆ స్వామి కరుణించాలి. ఆ పరమాత్మ యొక్క ఆయన అనుగ్రహంతో మాత్రమే నువ్వు చిత్తాన్ని స్థిరత్వం చేసుకోగలవు. అది ద్వైతులు చెప్పేమాట. ఇక ఇంకో శ్లోకం, మనోనాశో న కర్తవ్యో మనోపశమ ఉచ్యతే. మనోనాశ న కర్తవ్యో మనోపశమ ఉచ్యతే. వాసనా క్షయమాత్రేణ శాంతిర్భవతి నాన్యథ న అన్యథ. వాసనా క్షయమాత్రేణ శాంతిర్భవతి నా అన్యథ. మనోనాశ అంటే మనస్సు నాశనం కావటం కాదు. మనోనాశనం చేయటం కావాల్సింది. మనోనాశో నా కర్తవ్యం. నీ కర్తవ్యం మనోనాశనం చేయటం కాదు. మనో ఉపశమం ఉచితే. మనసుని ఉపశమింప చెయ్యి. మనోనాశనం చేయటాన్ని మనసు నీ కర్తవ్యం కాదు. నువ్వు చేయవలసింది మనోనాశో నా కర్తవ్యం. అది నా కర్తవ్యం. మనోనాశనం చేయడం నీ కర్తవ్యం. ఏది నీ కర్తవ్యం? మనో ఉపశమ ఉచితే. మనస్సుని ఉపశమం చేయాలి, శాంతపరచాలి, శాంత చిత్తంలో ఉంచుకోవాలి. అప్పుడు వాసన క్షేమాతేన వాసనలు తొలగిపోతాయి. శాంతిని భవతి. శాంతి నీకు మనసు శాంతి కలుగుతుంది. నా అన్యత ఇక అంతకంటే మించింది ఇది. వాసనలు పోతే మనసు శాంతి స్వరూపంలో వచ్చేస్తుంది. ఇది కరెక్ట్. ఇక అన్యత ఇంక నీకు ఏది జరగదు. ఎప్పుడు వాసనలు మనస్సును ఉపశమింపజేసుకుంటే నీవు వాసనలు నీకు క్షేమైపోతే నీ మనసు ప్రశాంత చిత్తంతో ప్రకాశిస్తుంది. అది వారు ఈ శ్లోకం చెప్పారు. ఈ మనసు అనేది నశించదు. దాని స్వభావం ఎప్పటికీ చలనమే కాబట్టి మనసు ఎప్పుడు నశించదు. దాన్ని నువ్వేం చేయాలి? ఉపశమనం చేయాలి. దాన్ని కంట్రోల్ చేసి దాన్ని బంధం అంటే మళ్ళీ అష్టబంధం దిగ్బంధం చేయడం కాదు. మనసుని ఉపశమింపజేయటం నీ కర్తవ్యం. అదే చెప్పింది ఇక్కడ. అప్పుడేమైతే వాసనలన్నీ తగ్గిపోతాయి. వాసన తగ్గిపోతే మనసు వాసన తగ్గితే అప్పుడు ఆటోమేటిక్గా నీ బంధుడు కాదు, మోక్షుడు కాదు. నీకు బంధాలు ఉండవు, మోక్షం ఉండవు, ఏది ఉండవు. అప్పుడు అల్లలే సముద్రం కాదు మన మనస్సు. అంటే అలలే సముద్రం కాదు. సముద్రం అంటే అలలు ఉంటాయి. మనసు అంటేనే ఏదో ఒకటి సంకల్పాలు. మనసులో ఏ ఒకటి సంకల్పాలు అనువదిస్తుంటాయి. అది తెలుస్తూనే ఉంటుంది. దాని స్వభావమే అది. ఈ సముద్రానికి అలలంత స్వభావం, దీనికి అంతే స్వభావం, సంకల్పాలు. కానీ ఇప్పుడు కలిగేది ఏంటంటే నువ్వు మనసును కనుక ఉపశమనం చేసుకుంటే అలలో ఉన్న లోపల ఉన్న అంతర్గతంగా సముద్రం శాంతి. పైకి అలలేస్తే కానీ లోపల శాంతంగా ఉంటుంది. అట్లనే నువ్వు కూడా పైకి నువ్వు చంచలంగా ఉన్నా కూడా నువ్వు శాంతి ఉపశమనం వల్ల మనసు ఉపశమనం వల్ల శాంతి లభిస్తుంది. ఇక యదా పంచావతిష్టంతి జ్ఞానాన్ని మనసా సహా కఠోపనిష చెప్పింది. యదా పంచావతిష్టంతి అంటే ఇట్లయితే పంచేంద్రియ పంచావతి అంటే ఇంద్రియాలు. ఈ పంచేంద్రియాలతోని
నువ్వు కంట్రోల్ పెట్టకుంటే మనసును కనుక ఉపశమించి వాటిని కనుక ఉపశమనం చేస్తే జ్ఞానాన్ని మనసు అప్పుడు జ్ఞానం నీకు కలుగుతుంది. ఇంద్రియాలు కనుక దాన్ని స్వాధీనపరచుకుంటే ఇంద్రియ నిగ్రహవంతం చేస్తే నీ మనసు కోరికలు తగ్గిపోతాయి. కోరికలు తగ్గిపోయిన వెంటనే నీకు ఆటోమేటిక్గా ప్రశాంత మనసు ఏర్పడుతుంది. అది కట్టవశిస్తూ కూడా అంటే చివరికి అది చెప్పేది కూడా మనస్సుని ఉపశమింపు చేయండి అని చెప్తున్నది. అప్పుడే నీకు ఆత్మదర్శనం అవుతుంది. మనస్సును ఉపశమింపు చేస్తేనే నీకు ఆత్మదర్శనం అవుతుంది అని ఉపనిషత్తుల యొక్క సారాంశం. ఇక ఇంకో శ్లోకంలో యదా దీపో నివాతస్థో నెంగతే సోపమాస్మృత తదోపశాంతచిత్తస్య బ్రహ్మనిష్ట స్థిరా భవేత్. యదా దీపో నివాతస్థో నెంగతే సోపమాస్మృత అంటే యదా దీపో నివాతస్థో అంటే గాలి లేకపోతే దీపం ఉంటుందా? ఉండదు. గాలి ఇంకా గాలి ఎక్కువ వస్తే పోతుంది, కానీ అసలు గాలి మాత్రం ఉండాలి. దీపం వెలగాలంటే ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ అంటే గాలి. ఆక్సిజన్ ఉంటేనే కానీ దీపం వెలుగుతుంది. అందుకనే అసలు గాలి లేకపోతే దీపం అని వెలగదు. అట్టనే నీ మనస్సు కనుక ఉపశాంతం కనుక తదోపశాంత చిత్తస్య బ్రహ్మనిష్ట స్థిర భవేత్. తదా ఉపశాంత చిత్తస్య నీకు అట్నే మనసు కనుక ఉపశాంతం కనుక అయినట్టయితే అప్పుడు ఏమవుతుంది? నీకు ప్రశాంతత ఏర్పడుతుంది. చిత్తం అనేది ఉపశాంతం, చిత్తం ప్రశాంతం ఏర్పడి పరబ్రహ్మ స్వరూపంలో నిలిచిపోతాను. పరబ్రహ్మ నిష్ఠలో నీ మనసు నిలుస్తుంది. ఎక్కడుంటుందిగా అప్పుడు పరబ్రహ్మ స్వరూపంలో నిలుస్తుంది. అదే పరబ్రహ్మ స్వరూపం అప్పుడు నీకు అది బయట ఉండదుగా, అంతర్ముఖమైపోయి ఆత్మస్వరూపాన్ని దర్శిస్తుంది. ఆత్మస్వరూపం అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని నీ మనసు అక్కడనే నిలబడుతుంది. పరబ్రహ్మ స్వరూపం మాత్రమే నిలుస్తుంది. ఇక అంటే ఇప్పుడు ఇందులో మనకు ఎంతసేపటికి మనసు ఉపశమనం చేసుకుంటేనే మనకు వాసనలు పోతాయి. వాసనలు పోతేనే మాకు అకర్తృత్వం భోక్తృత్వం పోతుంది అని చెప్తాడు స్వామి. చెప్పేది విషయాల్లో ఉన్న నీకు చిత్తవశమం ఎవరికైతే కలుగుతుందో వాడికి అప్పుడేమొస్తే వాటి అంటే విషయాల్లో ఉన్న ఇంకోటి సరే విషయాలు పోతే ఒకటి, ఒకవేళ పోకపోయినా కూడా నీకు చిత్తోపశమనం ఉండేటైతే విషయాల్లో ఉన్న కలుషితం మనసు కలుషితం కాదు. ఇది రెండో ఆప్షన్. అసలు మనస్సు కనుక ఉపశమిస్తే నీకు కర్తృత్వం భోక్తృత్వం పోతుంది. నువ్వు విషయాల్లో ఉన్న కర్తృత్వంగా అయ్యే కలుషితం కావు. నీ మనసు కలుషితం కాదు, స్థిరత్వంగా అట్నే ఉంటుంది. కర్మ అప్పుడు నీకు నువ్వు కర్తగా నువ్వు పని చేసినప్పటికీ నీకది నువ్వు కర్తగా భావించవు. అట్నే భోక్తృత్వాన్ని ఆ కర్తగా నువ్వు ఉన్నా కూడా నీకేం తెలియదు కదా. అప్పుడు కర్తగా ఉంటే ఏదో ఫలితం వస్తుంది, మంచి చెడు ఏదో వస్తుంది. ఆ ఫలితం కూడా నువ్వు అనుభవిస్తావు, కానీ నీకు దాని మీద కూడా ఇది ఆ కర్మ చేపట్టి వచ్చిందని నీ చింతన ఉండదు. దాని దుఃఖంది కానీ సుఖం కానీ నీకు ఏది తెలియదు. నువ్వు కర్తగా ఉన్నప్పుడు నువ్వు దానిలో అనుభవించవు, భోక్తృత్వాన్ని కూడా నువ్వు అనుభవించవు. నీకు ఏ అనుభవం అనేది ఉండదు అని ఈ సెకండ్ యొక్క ఆప్షన్. అంటే అసలు పోవటం అనేది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ నువ్వు ఉన్నప్పటికీ ఉపశమనం చెందితే అప్పుడు నువ్వు చేసే కర్మలకి కర్తృత్వం వహించిన భోక్తృత్వం నువ్వు ఇచ్చిందిన ఏది నిన్న అంటదు. అంటే ఉపశమనం మనసుకి ఉపశమనం అయితే ఇక అన్నీ ఏర్పడతాయి. ఇక నీకు ఏది అనుకోనే ఈ ఉపశమ ప్రకరణం అంత గొప్పదని మొట్టమొదటి మనం చెప్పుకున్నాం. ఇక ఉపశాంతస్య చిత్తస్య నదుకం నత్య సంభ్రమ సమదృష్టి
రసంగో సౌ స్వాత్మారామో నిరామయ. సమదృష్టి రసం, సమదృష్టి రసం, రసంగో సౌ స్వాత్మారామో నిరామయ. అంటే ఉపశాంతి ఎప్పుడు ఎవరికైతే ఉపశాంతం కలిగిందో వాడికి మనసు ప్రశాంతం కలిగితే మనకి దుఃఖం లేదు, భయం లేదు. సుఖ దుఃఖాలు కానీ రాగద్వేషాలు కానీ ఏవి అతనికి అంటే ఉపశాంతస్య చిత్తస్య నా దుఃఖం. ఉపశాంతంగా నీ మనసు అయితే నీ చిత్తము నా దుఃఖం నచ్చ సంభ్రమ. నీకు దుఃఖం అన్నా ఇది కాదు, నీకు ఏ భయము ఉండదు. సుఖం అన్నా ఉండదు, దుఃఖం ఉండదు, అది ఏ భయం ఉండదు. ఉపశమిస్తే అదే ఉపశాంతస్తే చిత్తస్య. చిత్తం ఎట్లంటే ఉపశాంతమైన మనసు వాడికి నా దుఃఖం నచ్చ సంభ్రమ. సమదృష్టి అప్పుడేముంటుంది నీకు? సమదృష్టి అసంగో. సమదృష్టిగా ఉంటావు, అసంగంగా ఉంటావు. అంటే నీకు దేనికి నువ్వు అంటావు. ఇది ఈ కర్తృత్వానికి కానీ చేస్తే కర్తృత్వానికి అంటావు, భోక్తృత్వానికి నువ్వు అంటావు. అవి నువ్వు అప్పుడు మరి ఎక్కడ ఉంటావు? నువ్వు నీ మనసు సమస్తాలు అంటే స్వాత్మ రామస్థితిలో ఉంటావు. స్వ ఆత్మ రామ, నీ యొక్క ఆత్మస్వరూపంలో నీ మనసుతో లగ్నం చేసి అక్కడనే నీ మనసు లగ్నం అవుతుంది అని చెప్తున్నాను. అంటే నీ బ్రహ్మస్వరూపంలోనే నీ మనసు ఉంటుంది. అందుకనే ఉపశాంతం కలగాలి. కలిగితే ఖచ్చితంగా మనకి బ్రహ్మస్వరూపంలో మనం నిలిచిపోతాం. ఆత్మజ్ఞానం వస్తుంది, ఆత్మలో బ్రహ్మస్వరూపంలో కలిసిపోతాం. సమదృష్టి అందుకని అదే మాట. నీకు అదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనకు ఏదో సుఖంలో ఆందోళన ఉండదు, దుఃఖంలో ఆందోళన ఉండదు. నువ్వు పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని అందులోనే లీనమైపోతావు. ఇంకో శ్లోకంలో ఉపశమోహి పరాశాంతి, ఉపశమోహి పరాగతి, ఉపశమోహి పరబ్రహ్మ తస్మాత్ ఉపశమో భవ. చాలా బాగుంది. ఉపశమోహి పరాశాంతి. నీకు ఉపశమం అనేది పరమశాంతి. ఈ ఉపశమ దశను సంపాదించుకోమంటే నీకు పరమశాంతి లభిస్తుంది. పరమశాంతి మనిషికి లభిస్తుంది. అందుకని ఈ ఉపశమం చేసుకోవడం అనేది అంత మంచిది. ఉపశమం అంటే ఉపశమము. ఆ శమం అంటే సమాన దానంలోకి ఇదేని గణంలోకి మన మనస్సుని శాంతపరచుకుంటే, ఇంద్రియాలు వీటన్నిటిని నిగ్రహిస్తే ఈ రాగద్వేషాలు ఇవన్నీ ఏమి లేకపోతే మనస్సు ఏమవుతుంది? ఉపశమనం ఉంటుంది. ప్రశాంత వాతావరణం, గంభీరమైన సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతత లభిస్తుంది మనకి. అదే అంటున్నాం, ఉపశమోయి పరాశాంతి, పరమశాంతి ఏర్పడుతుంది. పరాగతి, పరాగతి అంటే ఇక మనకి ఈ లోకం సంబంధం ఉండదు. పరమాత్మని ఎందు మాత్రమే లీనమవుతాం. నీ దృష్టి పరమాత్మ అయిపోతుంది. పరమాత్మ వైపు పరమగతి లభిస్తుంది. అదే పరమగతి అంటే ఏంటి? పరబ్రహ్మ స్వరూపంలో నీ మనసు తాదాత్మ్యం చెందుతుంది అని చెప్తున్నాం. అందుకని ఇదేమన్నాడు? ఉపశమోయి పరాశాంతి. పరాశాంతి దాని పరమేశ్వరంటే దాని మించిన ఆనందం శాంతి లభిస్తుందంటే ఎంత శాంతో అది. ఉపశమోహి పరాగతి. దానివల్ల పరాగతి అంటే మోక్షానికి పోయినట్టు చేరుకుంటే. ఇంకో వైష్ణవులు వైకుంఠం అనుకుంటారు, శైవులు కైలాసం అనుకుంటారు. మనమేమనుకుంటాం? ఆ పరబ్రహ్మ చిదాకాశ రూపం అనుకుంటాం. స్మార్ట్ అద్వైతం వాళ్ళు చెప్పేది వాళ్ళని చిరాకాశంలో ఉన్నాడని చెప్తారు. అక్కడ మన ఉపశాంతి పరమశోయి పరబ్రహ్మ తస్మాత్ ఉపశమో భవ. ఉపశమే పరమశాంతి, పరమగతి పరబ్రహ్మ స్వరూపంలో లీనమైపోతాం. అదే అద్వైతంలోనేమో చిరాకాశ స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపం లీనమైపోతాం. వీరు మన వైష్ణవ సాంప్రదాయ దాంట్లోనేమో విశిష్టాద్వైతంలోనేమో విష్ణుమూర్తి సాన్నిధ్యాన్ని ఆయన రూపంలో
లీనమైపోతుంటావు. ఈ ద్వైతంలో అయితే నువ్వు ఆ వైకుంఠాన్ని చేరుకుంటావు. విడిగా ఉన్నప్పటికీ నువ్వు ఆయన కలవలేవు, కానీ ఆయన్ని చూసుకుంటూ ఆత్మ చెందుతూ నీకు ఎటువంటి ఇది లేకుండా మోక్ష, అదే మోక్ష ప్రాప్తి అని మధ్వాచార్య చెప్తారు. ఇది మూడు మతాలు చెప్పాక ఇదే మాటని వశిష్ఠ మహర్షి రాముడికి చెప్పారు. దీని యొక్క ప్రాముఖ్యత అంత గొప్పది. ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు మనకు చెప్పిన సారాంశాలు మనకు తెలిసింది ఏంటంటే, జ్ఞానాన్ని చదవటం కాదు, అంటే పుస్తకాలు ఇవ్వడం, జ్ఞానం ఇట్లా చదవటం కాదు. ధ్యానం అంటే కూర్చోనటం కాదు. ధ్యానంలో కూర్చొని నిమగ్నమయ్యి మనం అర్ధగంట, గంట, 2 గంటలు ఎంతసేపు ధ్యానం చేయడం కూడా కాదు. అట్లా ధ్యానంలో కూర్చోవడం కాదు. వ్రతాలు ఎన్ని చేసుకుని పూజ యజ్ఞాలు అవన్నీ చేయటం కూడా కాదు. ఎన్ని చేసినా కాదు. మరి ఏం కావాలి? ఏం చేస్తే మోక్షం వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? ఇప్పుడు మనం అనుకున్నాం, ఈ పుస్తకాలు చదవటం, జ్ఞానం, భాగవతం, రామాయణం ఇవన్నీ చదివితే దాంతో మోక్షం రాదు. కూర్చొని ధ్యానం చేసి 2 గంటలు ధ్యానం చేసుకుని కూర్చున్నా నీకు మోక్షం రాదు. ధ్యానం స్థితి పోయినా రాదు. వ్రతాలు చేయటం, యజ్ఞాలు, శాంతులు, ఉపశాంతులు, అవి దేవుడి పూజలు, అష్టోత్తర శస్త్రాంశం ఏదైనా నీకు మోక్షం రాదు. మోక్షానికి దోహదపడతాయి అవి, భక్తిని పెంచడానికి దోహదపడతాయి. అది మాత్రం కరెక్టు. కానీ సంపూర్ణం ఇది మాత్రం నీకు రాదు. ఏది సంపూర్ణ మోక్షం అనేది నీకు దొరకవు. వాటి వల్ల గుడికి పోవటం, నదులు స్నానం చేయటం, దేవుడి పూజ చేసుకోవడం, కర్మలు ఇటువంటి అన్నీ మనకు దోహదపడతాయి. దేనికి దోహదపడతాయి? భక్తికి దోహదపడతాయి. దాని ద్వారా భక్తిని బాగా పెంచుకుంటాం. ఆ పరమాత్మని ఎందుకు దీనం కావడానికి ప్రయత్నాలు ఇవన్నీ అంతవరకు చేయటం, అంతవరకు చేస్తే కానీ ఈ పూర్తిగా అయ్యో డిస్టెన్స్ అంతే. హై డిస్టెన్స్కి కాదు, చిన్న చిన్న డిస్టెన్స్ మెట్లు. ఆ మెట్లన్నీ దాటుకొని పోతే మనకు చిత్తం ఉపశమనం అవుతుంది. చిత్తోపశమనం ఇంకా అయిందంటే అప్పుడు నీకు బ్రహ్మ అనుభవం వస్తుంది. అంటే చిత్తం ఉపశమనం కావాలి. నువ్వు వ్రతాలు చెయ్యి, పుణ్యాలు చెయ్యి, స్నానాలు, నదులలో స్నానాలు చెయ్యి, ఎక్కడ ఏది చేసినా ధ్యానం చెయ్యి, నువ్వు పుస్తకాలు ఎంత చదువుకో, ఏ వ్రతాలు చేసినా ఏది చేసినా నీకు అంతిమ స్థితికి ఎక్కడికి పోవాల్సి ఉంటుంది? నువ్వు నీ మనస్సు ఉపశమన స్థితికి చేరాలి. అది చేరితే చిత్తోపశమనం కనుక నువ్వు సాధించగలిగితే నీకు పరబ్రహ్మ స్వరూపం కలుగుతుంది. నీ మనసు పరబ్రహ్మ స్వరూపం లీనమవుతుంది. ఇక నీకు జన్మ అంటూ లేదు. ఇది మనకు వశిష్ఠ మహర్షి చెప్తున్నటువంటి రావణ వారు చెప్పిన బోధ. మనం కూడా దీన్నే తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్ ముగించి రేపు కలుసుకుందాం. ఓం నమ శివాయ నమ.